హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈరోజు రెసిపీ మటన్ పులావ్. ఈ మటన్ పులావ్ని కుక్కర్లో చేసేద్దాం. చాలా ఈజీగా అలాగే క్విక్గా అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టొమాటోస్, 5 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ 1, కొత్తిమీర పుదీనా కొద్దిగా, అలాగే బిర్యానీ మసాలాలు మీకు అవైలబుల్గా ఉండేవి తీసుకోండి. 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్ తీసుకొని అందులోకి 1 kg మటన్ని నీట్గా వాష్ చేసి కుక్కర్లో వేసుకున్నానండి. అందులోకి 1 స్పూన్ రాక్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారపొడి, 2 టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. ముక్క మునిగేంత వరకు వేసుకోండి. నాకైతే 1 గ్లాస్ సరిపోయింది. వాటర్ యాడ్ చేసుకున్నాక గరిటెతోటి ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్, అలాగే లో ఫ్లేమ్లో 4 విజిల్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోండి. మటన్ బాయిల్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి పీస్ ఉడికిందా లేదా అని. అలాగే పీస్ గట్టిగా ఉన్నట్లయితే ఇంకొన్ని విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోండి. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీకు అవైలబుల్గా ఉన్న బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోండి. మసాలాలు యాడ్ చేసుకొని గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అందులోనే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మసాలా దినుసులు ఫ్రై అయ్యాక ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని 1 ఉల్లిపాయ తరుగు, అలాగే 1 టమాటా తరుగు వేసుకోండి. అందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకోండి. స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటాలని యాడ్ చేసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వేయించుకోండి. టమాటాలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు ఫ్రై అయిపోయాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోండి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోండి. గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా కూడా పీసెస్కి బాగా కలిసేలాగా గరిటెతోటి తిప్పుకోండి. అందులోకి కొద్దిగా పుదీనా ఆకుల్ని, అలాగే కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ బిర్యానీ మసాలాని, అలాగే హాఫ్ స్పూన్ వరకు మటన్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోండి. మసాలా పొడులంతా పీసెస్కి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి గరిటెతోటి. నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్, అలాగే 3/4 గ్లాస్ వాటర్ పడుతుంది. కాబట్టి ఆల్రెడీ మటన్ ఉడికించిన వాటరు, రిమైనింగ్ రైస్ సోక్ చేసిన వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా. ఇన్ కేస్ సరిపోలేదు అంటే కనుక ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి, సో యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ విరగకుండా కింద నుంచి తిప్పుతూ రైస్ని బాగా కలుపుకోండి. లాస్ట్లో నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతోటి తిప్పుకొని కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. విజిల్స్ వచ్చాక కూడా కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ ఓపెన్ చేయండి. అప్పుడే రైస్ విడివిడిగా వస్తుందండి, లేదంటే ముద్దగా అయిపోతుంది. చూడండి వీడియోలో ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా. వాటర్ క్వాంటిటీని చూసి కరెక్ట్గా వేశారు అంటే రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుందండి. అంతే అండి, మటన్ పులావ్ రెడీ అయిపోయింది. అన్నీ రెడీగా పెట్టుకొని చేశారంటే 15 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.